above average. సూపర్ సూపర్ డూపర్ హిట్ బాగుంది. ఐ మీన్ పార్ట్ 2 ఉంది బ్రో. పార్ట్ 2 లో రివీల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ లో హీరో ఎలివేషన్ బాగుంది. టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఫైట్స్ ఇవన్నీ ఎలా అనిపించాయి? అవన్నీ బాగున్నాయి. మేజర్ గా హైలైట్స్ ఏమంటారు? మేజర్ గా అంటే ఎక్కువ హీరో ఎలివేషన్ బాగుంది. స్టోరీ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తో వచ్చారా? స్టోరీ కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ పవన్ అన్న చెప్పాడు కదా, హిందూ మతం కోసం కాపాడుతున్నాడు, అదే ఎక్కువ ఉంది. చావా వైబ్స్ ఏమన్నా కనిపించాయి? ఏంటది? చావా సినిమా వచ్చింది కదా బాలీవుడ్ లో, ఆ వైబ్స్ ఏమన్నా? అవేం లేవండి, అంతా కొత్త కాన్సెప్ట్ లోనే వెళ్ళింది. ఓకే. సో ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు కనిపించింది. అది డైరెక్షన్ ఫాల్ట్ అంటారు. డైరెక్షన్ ఫాల్ట్ కాదు, స్టోరీ పార్ట్ 1 కాబట్టి ఎలా అయినా కొంచెం డల్లే ఉంటది. క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసుకొని అవన్నీ చేసేయడంలో కొంచెం స్లో అవుతుంది. తర్వాత ఫస్ట్ హాఫ్ బానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. విఎఫ్ఎక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? విఎఫ్ఎక్స్ కూడా బానే ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది. టోటల్ గా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు సినిమాలో, మళ్ళీ ఎవరికన్నా క్యారెక్టర్ కన్నా స్కోప్? అందరు క్యారెక్టర్ స్కోప్స్ బానే ఉన్నాయి, నిధి అగర్వాల్ స్కోప్ కూడా బానే ఉంది. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యే బయట. సో స్క్రీన్ పై ఎలా అనిపించాయి? శ్రీ బాగున్నాయి సాంగ్స్ కూడా. ఓకే. ఓవరాల్ గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చా? కంపల్సరీ బ్రో. సినిమా ఎలా ఉందన్న? సినిమా సూపర్ ఉంది భయ్య, మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇప్పుడు ఎక్కడ చూడలే, ఎక్స్ట్రాడనరీ విజయం లెవెల్ అయితే ఒక లెవెల్, అస్సలు షేక్ అయిపోతాం బాడీ. ఇక ఎంట్రీ హీరో సీన్స్ అయితే మామూలు లేదు. KGF 2 కంటే ఇంకెక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి హీరోకి. పవన్ కళ్యాణ్ ఈ విధంగా అయితే ఎప్పుడు చూడాలి. పార్ట్ 2 అయితే ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అరే అవి ఇంకా డబల్ దీనిలా. పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూడాలనుకుంటున్నారో దానికి డబల్ గా చూస్తారు. ఆయన మేనరిజం, ఆయన స్టైల్ ఏడికి పోదు. సినిమా సూపర్ ఉంది. మీరు సినిమా థియేటర్కి ఎంటర్ అయితే హెడ్ ఇలా పక్క కూడా తిప్పరు, అలా ఉంది మూవీ. మామూలు కాదు, వేరే లెవెల్, సూపర్ బ్లాక్ బస్టర్. మస్తు భయ్య సినిమా మాత్రం. చించేసిన సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది, సూపర్. బాగుందన్న, చాలా సినిమా బాగుంది భయ్య. బాగుందన్న, బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది సినిమా, బాగుంది. బాగుందన్న, సూపర్. ఫ్లాప్ సినిమా చాలా బాగుంది అన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వీరో లెవెల్. తను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని ఫైట్, ఇన్ని యాక్షన్ చూపించేది ఫస్ట్ టైం. చాలా బాగుంది సినిమా. కొద్దిగా డైలాగ్స్ కూడా అంటే బాగుంది. ప్రజెంట్ సినిమా బ్రో మూవీ చాలా బాగుంది. ఇప్పుడు కృష్ణ నుంచి మనం ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది పీరియాడిక్ ఫిల్మ్, అంటే గౌతమ్ బుద్ధ్ షాత్కర్ని చూసినాము. సో ఆ ఫిల్మ్స్ లో కంప్లీట్ గా మాస్ ఎలివేషన్స్ అండ్ మేకింగ్ వైజ్ గా సినిమా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఉన్న తక్కువ సీన్స్ అయినప్పటికీ కూడా చాలా లెంత్ గా తీసి క్లైమాక్స్ చాలా హైతో ఎండ్ చేశాడు. అండ్ కంపేరింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ ని మేము ఆఫ్టర్ 5 years తర్వాత చూసుకున్నాం కదా, మాకు చాలా బ్రో అది సినిమా. బొమ్మ హిట్, రికార్డులు బద్దలు కొడుతున్నాము. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఓజీ. డాన్స్ ఎనర్జీ మాకు అవన్నీ చూసే టైం కూడా లేదు, ఆయన చూసి నిల్చొని పోయాం అంతే. పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఇప్పుడు అక్కడ శత్రువు వచ్చి చేయి పట్టుకున్నప్పటికీ గుర్తుపట్టి కూడా వదిలేస్తే చనిపోతాడు. కొట్లాడు దమ్ముగా శత్రువు కూడా అంత ఈజీ చావకూడదు అనుకున్నాడు కూడా చేపట్టుకున్నాడు. అది బ్యాటిల్ ఫర్ ధర్మ. యాక్షన్ సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉన్నాయి బ్రో. లైక్ ఆఫ్టర్ ఇంతకు ముందు అత్తరేంద్ర కట్టం రైడ్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్స్ మేకింగ్స్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్ ఫ్లెడ్జ్ లో చూసాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. బ్లాక్ బస్టర్ ఏంటి బ్రో, కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా బ్రో. చాలా బాగుంది బ్రో సినిమా, ఫుల్ సాటిస్ఫైడ్. జస్ట్ గ్రాఫిక్స్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అన్న పడి ఉంటది, కానీ కొంచెం గ్రాఫిక్స్ బాగా చేసుకుంటే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ మేనరిజం, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చాలా బాగున్నాయి. అలా ఏమన్నా కొంచెం గ్రాఫిక్స్ అన్నా కొంచెం బాగా చేసుకుంటే చాలా బాగుంది. నాన్న లాస్ట్ ఒక 20 minutes గ్రాఫిక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. అసలు ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి, చాలా బాగుంది అసలు సినిమాలో. స్టోరీ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ తో వచ్చారా? అంటే స్టోరీ కాన్సెప్ట్ అంటే పార్ట్ 2 కూడా ఉంది కదా. పార్ట్ 2 కి పార్ట్ 1 కి సేమ్ స్టోరీ అయి ఉంటది. హాఫ్ స్టోరీ అయింది, ఇంకో హాఫ్ స్టోరీ చూడాలి. పార్ట్ 2 కి మంచి లీడ్ ఇచ్చారా? ఎండింగ్ లో లీడ్ ఇచ్చారా అంటే అంత పెద్ద లీడ్ ఏం కాదు. ఏంటంటే ఓకే, ఇట్స్ గుడ్. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. సినిమా పెద్ద రాట్ అన్న. 550 mm దింపిండి సెకండ్ హాఫ్ కోసం, సెకండ్ పార్ట్ కి. బ్లాక్ బస్టర్ భయ. ఎదురొస్తుంది
మూవీ బాగుందన్న సూపర్ హిట్